సార్ నాకెందుకు అనిపిస్తుంది మనం ఇక్కడ వాళ్ళని వేటాడడం కోసం ఎదురు చూస్తున్నాం, కానీ వాళ్ళు ఇక్కడి నుంచి ఎప్పుడో చెక్కేసి ఉంటారు. ఎర్రను గురి చూసి కొట్టేటోడు మాత్రమే మంచి వేటగాడు కాదు. మంచి వేటగాడు ఎవడంటే ఎర్ర కోసం ఓపిగ్గా ఎదురు చూసేటోడు. ఓపిక పట్టు, ఎర్ర మన దగ్గరికి నడిచొస్తుంది. అరే బాడుకో నా కొడుక, బయటికి రా, లేదంటే నీ గుద్దలో బుల్లెట్ దించుతా. సార్ 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 వాళ్ళు దొరికేశారు సార్. బేస్మెంట్ లో ఉన్నారు సార్. బేస్మెంట్ లో ఉన్నారు సార్. ఆల్ యూనిట్స్ అలర్ట్, బేస్మెంట్ కి రండి అందరూ. నా కొడుకులు తప్పించుకోకూడదు. ఫాస్ట్ గా పద. నీకేం కాదు రాజు. రాజు కళ్ళు తెరు, కళ్ళు తెరు, కళ్ళు తెరు రాజు. నీకేం కాదు. వాడి దెబ్బకి కట్టుకట్టి ప్రెషర్ పెంచు, బ్లడ్ లాస్ అవ్వకూడదు. రణ్వీర్ వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఇప్పటికే చాలా బ్లడ్ పోయింది. ఎవరు పిచ్చా? సిటీలో పోలీసులు అందరూ మన వెనకాలే ఉన్నారు. హాస్పిటల్కి వెళ్ళలేం. సేఫ్ ప్లేస్ ఏదైనా చూడాలి. సేఫ్ ప్లేసా? ఒక ప్లేస్ ఉంది. ఊర్వశి, ఏంటిది? చూడు, చదువు. అమ్మా ఇది నేను. నువ్వు బయటి వాళ్ళకి నీ మ్యాజిక్ చూపించి మోసం చేయగలవేమో, కానీ నన్ను కాదు. తప్పంతా నాదే. కానీ నేను నిన్ను పిల్లలందరికన్నా ఎక్కువగా ప్రేమించాను. దానివల్లే నిన్ను వదల్లేకపోయాను. అలాగే నువ్విక్కడి నుంచి వెళ్ళలేకపోయావు. ఇక్కడ నుండి ఎలా వెళ్తాననుకున్నావమ్మా? నాకంటూ ఎవరున్నారు చెప్పు? నువ్వు నన్ను ఎప్పుడూ అనేదానికి గుర్తుందా? మై ప్రెటీయెస్ట్.
ఈ అందం అంటేనే ఎంత అసహ్యం వేస్తుందో మాటల్లో చెప్పలేనమ్మా. నన్ను ఎప్పుడూ ఏ కుటుంబం దగ్గర తీసుకోలేదు. బహుశా నేను వాళ్ళకి సొంత మనిషిలా అనిపించలేదేమో. ఇక్కడున్న పిల్లలందరికీ మంచి కుటుంబం దొరికింది. అమ్మా, కానీ అందుకు నేను ఎప్పుడూ బాధపడలేదు. ఎందుకంటే నా తల్లి, నా కుటుంబం అన్నీ నువ్వే అమ్మా. అమ్మా ప్లీజ్, దయచేసి నన్ను నమ్ము. నన్నెలా నమ్మమంటావు? మనం ఇక్కడ జనాలకి ప్రేమను పంచడం నేర్పిస్తాం, ప్రాణం తీయడానికి కాదు. నన్ను నమ్ము. మేము ఏ తప్పు చేయలేదు, ఎవరి ప్రాణం తీయలేదమ్మా. అమ్మా అమ్మా, సరిగ్గా గురి కూడా పెట్టలేకపోయావు నువ్వు. ముగ్గురు నీ కళ్ళ ముందే ఉన్నారు, నువ్వు వాళ్ళని మాత్రం వదిలేసావు. తప్పంతా నాదే ఈ పనిలో నిన్ను నమ్మినందుకు. అదే అదే దాన్ని చిల్లర మెతుకులు తినడానికి అలవాటు పడ్డావు. ఏం జరుగుతుంది? నీలో పౌరుషం అనేది చచ్చిపోయింది. కిచిడీలోకి ఉల్లిపాయ తింటారా సార్? చెత్తరా కొడక, అర్ధరాత్రి 2 గంటలప్పుడు నీ సద్ది కిచిడీ తినడానికి రాలేదు. ఏం చేయాలి? తాగిన తర్వాత ఏదో ఒకటి తినాలి, లేకపోతే ఆరోగ్యం తెంగుద్ది. 2 ముద్దలు లోపల పడితే కడుపులో నకనకలాడే ఆకలితో పాటు బుర్ర కూడా చల్లబడుతుంది. బుర్ర అనేది ఉంటే కదా బాట్కో నా కొడక. నువ్వు నీ పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేకపోయావు, ఇక క్రిమినల్స్ ఎలా అదుపులో? పెండ్లాం సంగతి నీకెందుకురా?